చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యానికి బానిసైన తండ్రి తరచూ తల్లిని అనుమానిస్తూ వేధించడాన్ని చూసిన కొడుకు భరించలేకపోయాడు. తండ్రి వేధింపుల నుంచి తల్లికి విముక్తి కలిగించాలనుకున్నాడు. ఇంకేముంది, కన్న తండ్రిని కత్తితో నరికి చంపి ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యపాన వ్యసనం ఎన్నో జీవితాల్లో విషాదాన్ని నింపుతోంది. మద్యానికి అలవాటైన వ్యక్తులు తమ పచ్చని కాపురాల్లో వారే నిప్పులు పోసుకుంటున్నారు. మద్యానికి బానిసై కొందరు కుటుంబాలను వదిలేస్తుంటే మరికొందరు కట్టుకున్న భార్యలను అనుమానిస్తూ వాళ్లను వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. మద్యానికి బానిసైన తండ్రి తరచూ తాగివచ్చి తల్లిని అనుమానిస్తూ వేధించడాన్ని చూసి భరించలేకపోయిన కొడుకు కన్న తండ్రిని హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చిత్తూరులోని సంతపేట లెనిన్ నగర్ కాలనీలో ఉంటున్న వెంకట్రెడ్డికి భార్య, 2 కొడుకులు ఉన్నారు. దాదాపు 50 ఏళ్లకు పైగానే వయసున్న వెంకట్రెడ్డి వృత్తిరీత్యా లారీ డ్రైవర్. వెంకట్రెడ్డికి భార్య సరస్వతి, మోహన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి 2 కొడుకులు ఉండగా పెద్ద కొడుకు మోహన్ రెడ్డి కూడా లారీ డ్రైవర్. రెండో కొడుకు సోమశేఖర్ రెడ్డి మెడికల్ షాప్లో పనిచేస్తున్నాడు. లారీ డ్రైవర్గా ఉంటూ మద్యానికి బానిసైన వెంకట్రెడ్డి భార్యపై అనుమానంతో నిత్యం గొడవ పడేవాడు. మద్యం మత్తులో తల్లిపై చిందులు వేస్తున్న తండ్రి వెంకట్రెడ్డి తీరును వారిస్తూ వచ్చిన 2 కొడుకులు గతంలో తండ్రిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వెంకట్రెడ్డికి పోలీసులు అప్పట్లో కౌన్సిలింగ్ కూడా ఇచ్చి పంపారు. అయినా తండ్రి వెంకట్రెడ్డి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఎప్పటిలాగానే నిత్యం తాగివచ్చి తల్లి సరస్వతిని చిత్రహింసలకు గురి చేస్తుండడాన్ని చూసి కొడుకులు భరించలేకపోయారు. మద్యం మత్తులో తండ్రి పైశాచికత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని భావించారు. అయితే 2 రోజుల క్రితం ఫుల్లుగా తాగివచ్చిన వెంకట్రెడ్డి ఎప్పట్లాగానే కత్తి పట్టుకుని భార్య సరస్వతిని బెదిరించడం స్టార్ట్ చేశాడు. అది చూసిన చిన్న కొడుకు సోమశేఖర్ రెడ్డి సహనం కోల్పోయి తండ్రి వద్ద ఉన్న కత్తి లాగేసుకుని తండ్రి వెంకట్రెడ్డి ముఖంపై కత్తితో నరికాడు. రక్తస్రావం అధికం కావడంతో వెంకట్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి చనిపోవడంతో అదే కత్తిని తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లిన సోమశేఖర్ రెడ్డి తను తండ్రిని హత్య చేశానని పోలీసులు ఎదుట లొంగిపోయాడు. నిందితుడు సోమశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించిన తరువాత సోమశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.